రాక్మా ఈరోజు ఏ కర్రీ చేయను? మమ్మీ నిన్న చిన్న చికెన్ తెచ్చావు కదా, అది చేస్తే బాగుంటుంది కదా? అవును, చాలా బాగుంటుంది. అయితే అందులో ఎండు చేపలు వేసి చేయనా? బాగా సూపర్. అయితే చేసేద్దాం. ముందుగా గిన్నె పెట్టేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఈవెన్గా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగుతున్నప్పుడే నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు కూడా వేసుకోవాలి. అవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మాడకుండా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. తొందరగానే మగ్గిపోతాయి టమాటాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటాలు మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే. తర్వాత ఒకసారి చూస్తే చూడండి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు చింత చిగురు మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింత చిగురు 3 టైమ్స్ కడిగి అట్లా కర్రీలో వేసేసానండి. ఎందుకంటే ఇది బయట చెట్లుగా ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది బాగా ఉంటుంది. అందుకని ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్నాను. దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి, లేదంటే అడుగంటిపోద్ది. ఆకుకూర కదా, తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు. 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ప్లేట్ తీసి చూస్తే చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. చాలా బాగుంటుందండి. కొంచెం మళ్ళీ ఉప్పు యాడ్ చేసేసుకొని ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. కారం ఎందుకు తక్కువ అంటే ముందే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అందులో చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేసాను. మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది. చింత చిగురు ఎండు చేపలు. ఫైనల్లో ఫిష్ మసాలా, అలాగే జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇవి కూడా ఉంటే వేసుకోండి, లేదంటే ధనియాల పొడి యాడ్ చేసినా సరిపోతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నిజంగా బాగుంటుంది ఈ కర్రీ. ట్రై చేయండి. సీజన్లో వచ్చే చింత చిగురు ఖచ్చితంగా మనం తినాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చింది, అది సీజన్లోనే వచ్చింది. ఈ 2 మంత్స్ తర్వాత మళ్ళీ చింత చిగురు దొరకదు. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. పక్కా ట్రై చేయండి. ఫైనల్ చూసారా ఎంత బాగుందో. వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు. చాలా బాగుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. బాయ్. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను.